హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి కాంచనా మిక్సర్ గ్రైండర్. దీని ప్రాబ్లం వచ్చేసి మోటార్ అయితే పాతది, ఆర్మిచర్ అయితే పోవడం జరిగింది. ఇది వచ్చేసి రిప్లేస్మెంట్ కింద అయితే మనకు మోటార్ రావడం జరిగింది. పాత మోటార్ అయితే ఇది పాత మోటార్ అయితే తీసేసి కొత్త మోటార్ ఆల్రెడీ ఇందులో ఫిట్ చేయడం జరిగింది. దీనికి కనెక్షన్స్ హార్డ్వేర్ నుంచి ఏ విధంగా ఇవ్వాలి, స్విచ్ కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది వీడియోలో అనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చేసి పాత మోటార్ ఈ ఆర్మిచర్ అయితే పోయింది. రిప్లేస్మెంట్ కింద అయితే మనం కొత్త మోటార్ అయితే ఫిట్ చేయడం జరిగింది. దీని కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి ఓవర్లోడ్ స్విచ్. మనం మిక్సీలో ఐటమ్ ఏమైనా ఎక్కువ వేసినప్పుడు ఇది అయితే ట్రిప్ కావడం జరుగుతుంది. ఒక 10 మినిట్స్ ఆగి మళ్ళీ బటన్ నొక్కితే మనకు అయితే ఆన్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్విచ్ 1 2 3. హార్డ్వేర్ నుంచి ఈ స్విచ్కు, ఈ లోడ్ స్విచ్కు కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే కేబుల్స్ అయితే చెప్తా. ఇది వచ్చేసి మోటార్ కదా. మోటార్కు ఒక సైడ్ వచ్చేసి 3 స్పీడ్లు, ఇంకో సైడ్ ఇటు వచ్చేసి కార్బన్ కనెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకో సైడ్ వచ్చేసి కామన్, న్యూట్రల్, కార్బన్ వైర్ అయితే రావడం జరుగుతుంది. కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ 3 స్పీడ్లకైతే కనెక్షన్ ఈ స్విచ్కి అయితే మనం ఇచ్చుకుందాం. వచ్చేసి రెడ్ 1కి ఇచ్చేసుకుందాం. బ్లాక్ వచ్చేసి 2కి ఇచ్చేసుకుందాం. ఈ ఎల్లో వచ్చేసి 3కి ఇచ్చుకుందాం. ఈ విధంగా ఈ కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం కదా. నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్ తీసుకుందాం. ఫేసు, న్యూట్రల్, ఎర్తింగ్ అయితే ఉండడం జరిగింది. ఫేస్ అయితే మనం ఈ స్విచ్కి ఇచ్చుకుందాం. ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇక్కడ మధ్యలో ఉంది కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఫేసు. మీకు ఒకటి విడిగా స్విచ్ తీసుకుని కూడా చూపెడతా చూడండి. ఈ స్విచ్కి అయితే మీకు మళ్ళొకసారి చెప్తా. ఈ 3 ఉన్నాయి కదా, ఎల్లో, బ్లాక్, రెడ్. ఇవి వచ్చేసి స్పీడ్లు. రెడ్ వచ్చేసి 1కి అయితే ఇవ్వడం జరిగింది. బ్లాక్ వచ్చేసి 2కి ఇవ్వడం జరిగింది. ఎల్లో వచ్చేసి 3కి అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం ఇలా స్విచ్ తిప్పినప్పుడు రివర్స్ రావాలంటే ఇక్కడ 0కి అయితే ఇచ్చుకోవాలి. ఈ హార్డ్వేర్ యొక్క ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ వచ్చేసి ఇక్కడ పి అని ఉంటుంది. దీనికి అయితే హార్డ్వేర్ యొక్క కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఈ స్విచ్ యొక్క కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూట్రల్. ఈ స్పీడ్లు అయితే కంప్లీట్ అయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి న్యూట్రల్ వైరు మోటార్ది. దీనికి ఈ న్యూట్రల్ వైర్కి అయితే మన స్విచ్కు కనెక్షన్ ఇచ్చుకోవాలి. లోడ్ స్విచ్కి అయితే ఇచ్చేసుకోవాలి. ఈ లోడ్ స్విచ్ ఉంది కదా, ఈ హార్డ్వేర్ యొక్క న్యూట్రల్, ఈ మోటార్ యొక్క న్యూట్రల్. ఆల్రెడీ స్పీడ్ ఇచ్చాం కదా. ఇంకో సైడ్ ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ వచ్చేసి లోడ్ స్విచ్కి అయితే ఇచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎర్తింగ్. ఈ బాడీకి అయితే ఫిట్ చేసుకోవాలి. ఇలా స్క్రూ ఉంటే స్క్రూ ఫిట్ చేసుకోవచ్చు, లేకపోతే దీని నుంచి లీడ్ని తీసుకొని గట్టిగా టైట్ అయితే చేసుకోవచ్చు కేబుల్. మన ఛానల్లో వచ్చేసి ఆర్మిచర్ ఎలా మార్చాము, మోటార్ యొక్క బుషులు మార్చడం, ఫీల్డ్ కేల్ మార్చడం అనేది ఫుల్ వీడియోలు కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా అయితే దీని కనెక్షన్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హార్డ్వేరు, ఇది వచ్చేసి 1 2 3 స్విచ్, ఇది వచ్చేసి ఓవర్లోడ్ స్విచ్. ఓవర్లోడ్ స్విచ్ ఏంటంటే మన ఐటమ్ ఏమైనా ఎక్కువ వేసినప్పుడు, ఎక్కువ షేప్ మిక్సీ రన్నింగ్ ఉన్నప్పుడు కూడా స్విచ్ అయితే ట్రిప్ కావడం జరుగుతుంది. ఒక 5 to 10 మినిట్స్ ఆగి మళ్ళీ బటన్ నొక్కితే మళ్ళీ ఆన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మోటార్ యొక్క కనెక్షన్స్ అయితే మనం వేయడం జరిగింది. ఒకసారి ఈ విధంగా ముడేసి ఇక్కడ ఒక ట్యాగ్ అయితే మనం వేసుకోవాలి. వేసినప్పుడు ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ గుంజిన ఇందులో మెల్ట్ అయినా కానీ ఈ కేబుల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఫిక్స్గా ఉండడం జరుగుతుంది. ఒకసారి అది కూడా చూపెడతా. ట్యాగ్ అయితే ఇది ఒకటి తీసుకోవాలి. ఈ మూడేసిన దానికి నుంచి ఇక్కడ కటింగ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా తీసుకొని మిక్సీ యొక్క జార్ బుషులు మార్చడం కూడా మన ఛానల్లో వీడియోలు అయితే ఉన్నాయి. అది ఒకసారి కూడా చెక్ చేయండి. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఆర్మిచర్ మార్చినాయి, ఫీల్డ్ కేల్ మార్చినాయి, ఈ యొక్క మోటార్ యొక్క బుషులు మార్చినాయి, జార్ బుషులు మార్చినాయి కూడా విడివిడిగా అయితే వీడియోలు ఉండడం జరిగింది. ఈ విధంగా ట్యాగ్ లాక్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా వేసుకోవడం వల్ల బయట మెల్టింగ్ చేసినా కానీ
ఈ కేబుల్ గుంజిన బయటికి రాకుండా ఇది మెల్ట్ కాకుండా కేబుల్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా పెట్టి ఒకసారి ప్యాక్ చేసుకుందాం. ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూసుకుందాం. పవర్ బోర్డ్కు సాకెట్ అనేది పెట్టి ఒకసారి ఆన్ చేసుకుందాం. 1 2 3 ఈ విధంగా రిప్లేస్మెంట్ మోటార్ వచ్చింది కాబట్టి పాత మోటార్ తీసేసి కొత్త మోటార్ అయితే మనం మార్చి కనెక్షన్స్ అయితే కంప్లీట్గా వేయడం జరిగింది. స్విచ్ కనెక్షన్స్, లోడ్ బటన్ కనెక్షన్స్, హార్డ్వేర్ యొక్క కనెక్షన్స్ అయితే కంప్లీట్గా వేయడం జరిగింది. మిక్సీ యొక్క కనెక్షన్స్ వేయడం జరిగింది కదా. కంప్లీట్ అయితే మిక్సీ ప్యాకింగ్ చేసుకోవడం అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే మీకు చెక్ చేసి చూపెడతా చూడండి. మిక్సీ యొక్క కప్లర్ ఏ విధంగా తీయాలి, స్విచ్ ఏ విధంగా మార్చుకోవాలి, లోడ్ బటన్ ఏ విధంగా మార్చుకోవాలి, మిక్సీ యొక్క మోటార్ ఏ విధంగా మార్చుకోవాలి, లేదా మిక్సీ బుష్లు పోయినా లేదా ఆర్మిచర్ పోయినా ఫీల్డ్ కేల్ పోయినా వీడియోలు ఫుల్ వీడియోలు అయితే ఉండడం జరిగింది. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.